గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెళ్ళిపోతున్నాం అన్నమాట. మమ్మీ మమ్మీ హాయ్ చెప్పు, ఒకసారి హాయ్ చెప్పు. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. తమ్ముడు చూపిస్తాను. వాడైతే అక్కడ ఫ్రంట్లో కూర్చున్నాడు. చూసారు కదా, ఇలా మా జర్నీ అయితే మొదలైంది. వెదర్ అయితే చాలా బాగుంది గాయస్. అసలు ఎలా అంటే అది వర్షం పడేటట్టు లేదు, అలానే గాలులు అయితే ఆగట్లేదు. మేము మైండ్ స్పేస్ ద్వారా అంటే ఓఆర్ఆర్ మీద ఎక్కేసాము. సో ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కదా, హైదరాబాద్ ట్రాఫిక్స్ గురించి మనకైతే తెలిసిందే కదా. సో అది స్కిప్ చేయడానికి ఓఆర్ఆర్ అయితే ఎక్కేసాము. సో మైండ్ స్పేస్ మీద వెళ్ళినప్పుడల్లా నా ఫీలింగ్ ఎప్పుడు వస్తుందా జాబ్ ఈడ, ఆ అద్దాల మేడలో ఎప్పుడు పనిచేస్తానా అన్న థాటే ఉంటుంది. మేమైతే కబుర్లు చెప్పుకుంటూ అయితే స్టార్ట్ అయిపోయాము. చూడండి ఆ డెలైట్ కంపెనీ ఎంత ఉందో, అసలు అలా చూస్తూ ఉండిపోవచ్చు. అసలు నైట్ అయితే అసలు కళ్ళు హరపకుండా చూస్తూ ఉండాలనిపిస్తుంది నాకైతే. అలా ఒక్కొక్క కంపెనీని చూసుకుంటూ దాటుకుంటూ ఎప్పుడు వస్తుందా జాబ్ అనుకుంటూ స్టార్ట్ అయిపోయాము. వెదర్ అయితే చాలా బాగుంది, వర్షం మాత్రం పడలేదు అనుకోండి. అలా రైడ్ని ఎంజాయ్ చేసుకుంటూ మ్యూజిక్ వింటూ అయితే మొదలైపోయింది. చూడండి మా చెల్లి మీకు ఒక హాయ్ చెప్తుంది. సో మా అన్నయ్య డ్రైవింగ్ అనమాట. చూడండి వెదర్ చూస్తే మీకు అర్థమవుతుంది వర్షం పడేలాగా ఎలా ఉందో బయట. సో ఫస్ట్ అయితే ఓఆర్ ఎక్కాము. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ మచిలీపట్నం ల్యాండింగ్. వెరీ ఎక్సైటెడ్. ఇప్పుడు ఏడుకెళ్తున్నాం? విజయవాడ. మా మమ్మీ వాళ్ళ ఇంటి సైడ్ అది బాగుంది కదా గైస్. సెల్ఫ్ సో ఈసారి మాకు జర్నీ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చెల్లి వాళ్ళు అయితే ఎప్పుడు వస్తూ ఉంటారు కార్లో, నేనైతే ఫస్ట్ టైం కార్లో అంత లాంగ్ జర్నీ అనమాట. సో NH65 మీదుగా మేమైతే ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్ళిపోతున్నాము. చూడండి ఇది చెక్ పోస్ట్. ఇది ఎక్కడంటే నానక్రామగూడ చెక్ పోస్ట్ అనమాట. మా అన్నయ్య అయితే చాలా స్పీడ్గానే తీసుకొచ్చేస్తున్నాడు. మాకు అప్పుడే ఆకలి అయితే స్టార్ట్ అయిపోయింది. మేమిద్దరం, మా చెల్లి నేను, అక్క ఆకలి చెల్లి ఆకలి అనుకుంటూ ఉన్నాము. సో ఇక్కడైతే చాలా ఫాస్ట్గానే అయిపోయింది. అదంతా ఫినిష్ చేసుకొని మేమైతే త్వరగా వచ్చేసాము అక్కడ నుంచి. ఆ వెహికల్ హారన్స్కి అయితే ముందైతే హెడ్ఏక్ వచ్చేస్తుంది అని చెప్పి సరే అని కొంచెంసేపు బయట వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. చూసేయండి మీరు కూడా. చూసారా వెదర్ అయితే ఎంత బాగుందో. బ్యాక్గ్రౌండ్ అసలు లేక లేక స్టార్ట్ అయినాయండి. క్లైమేట్ దేవుడు ఏంటి ఇలా సహకరించడం అని మా అక్క వల్లనే లేక లేక స్టార్ట్ అయింది. చూసారు కదా మా చెల్లి ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందో. సరే కొంతసేపు ఆగి తినేసి బయలుదేరదామని చెప్పేసి తినడానికి అయితే వచ్చేసాము. ఇట్లా డే అయితే ఎండ్ అయిపోయింది ఆ రోజు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఇంటి పక్కన ట్రీ ఉంటే మ్యాంగో ట్రీ, మ్యాంగోస్ కోసుకుందామని అయితే వెళ్ళాము. సో తిని వచ్చేసి మా ఇంటి పక్కన ఉండే బ్రదర్ అనమాట. సో తనైతే మ్యాంగోస్ కోస్తున్నాడు. మ్యాంగోస్ అంటే ఒక ఎమోషన్ కదా, మ్యాంగోస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి కమెంట్ చేసేయండి. సో ఇక్కడ చాలా పెద్ద చెట్టు ఫుల్ ఆఫ్ మ్యాంగోస్ అయితే ఉన్నాయి. వాళ్ళ పర్మిషన్ అడిగైతే మేమైతే కోసుకుంటున్నాము. చాలా ఉన్నాయి, టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి అసలు. చూడండి కింద మా మామయ్యకి వస్తున్నాడు అక్కడ. ఇప్పుడు మామయ్య నేను కూడా ఒక చెయ్యేస్తా అని చెప్పేసి మా తమ్ముడు కూడా వెళ్ళాడనమాట. సో చేతికి కూడా అందేస్తున్నాయి కొంచెం స్టెప్స్ ఎక్కితే. సో అలా అయితే మేమైతే కోసుకున్నాము మ్యాంగోస్. ఫస్ట్ కోసుకొని లైక్ సాల్ట్ అండ్ కారం వేసుకొని తినేసాం మేమైతే ఫస్ట్ అక్కడే. ఎంతైనా పల్లెటూరు అంటే నేచర్ అంటే పల్లెటూరు కదా, ఇలాంటప్పుడే అనిపిస్తుంది మనకి. చూడండి మా మామయ్య అయితే ఎలా ఇమిటేట్ చేస్తున్నారో నన్ను.
సో మీకైతే చూడండి, మేము ఇప్పటిదాకా అన్ని కాయలు అయితే కోసాము, ఇంకా చాలా అయితే ఉన్నాయి, కాకపోతే అన్నీ మాకు ఎందుకులే అని చెప్పి సఫిషియెంట్గా కోసుకుంటున్నాం మేము. సన్నీగా ఉంది, బాగా చెమటలు పట్టేస్తున్నాయి, బట్ ఆ టేస్ట్ కోసం ఎన్నైనా చేయొచ్చు అని చెప్పేసి టేస్ట్ చేస్తున్నాం. చూడండి, మా తమ్ముడు అయితే ఎక్కేసాడు చెట్టు. చాలా డేర్ చేసి అయితే కోస్తున్నాడు తనైతే. టేస్ట్ కూడా అలానే ఉంటాయి అనుకోండి, సో ఆ ఎఫర్ట్స్ పెట్టచ్చు. ఇంతమంది కష్టపడుతున్నా చూడండి, ఎంత బిగ్ సైజ్ అయితే ఉన్నాయో. ఏదేమైనా ఇన్ని కాయలు అయితే కోసేసి ఫైనల్గా మగ్గబెడటానికైతే ట్రై చేస్తాం. ఫస్ట్ టైం మేము మగ్గబెడటానికైతే. సో ఇవి రసాలు నార్మల్గా కూడా తినొచ్చు, బాగానే ఉన్నాయి, కానీ పండిన మామిడికాయకి వచ్చే టేస్ట్ నార్మల్ మామిడికాయకి రాదు కదా. ఫైనల్గా ఎట్లా కొట్టా క్యాచ్లు వేసుకుంటూ కోసుకుంటూ ఎట్లయితే ఫైనల్గా కంప్లీట్ చేసేసాము. ఇంకా దిగేస్తున్నాడు. చెట్టు మీద పండిన కాయ దొరికిందనమాట. సో మా అత్తయ్య అయితే ఫుల్ హ్యాపీ. సో అప్పటికప్పుడే ఇంకా కడిగేసుకుంటుంది మామిడికి తినేద్దామని చెప్పేసి. ఎంతైనా చెట్టు మీద పండిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా తినుంటే ఒకసారి అయితే కమెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నర్సరీకి అయితే వెళ్ళాము. ఇగ్నోర్ మై ఆయిలీ ఫేస్ ప్లీజ్. నిన్న వచ్చేసి జర్నీ చేసి వచ్చిన దానికి హెడేక్ అయితే బాగా వచ్చేసింది ఫ్రెండ్స్. అసలు ఇంకా మార్నింగ్ ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇంకా ప్లాన్స్ అయితే సరిగ్గా లేవని చెప్పేసి కొత్తవి కొనడానికి వెళ్ళాము. ఏంటి వీళ్ళు సమ్మర్లో ప్లాంట్స్ కొంటున్నారు, అవి బతుకుతాయా అనుకుంటున్నారా? అంటే ఇక్కడ సమ్మర్లో అయినా వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్. సో బతుకుతాయన్న నమ్మకంతో ఎక్కువ తీసుకోవట్లేదు, జస్ట్ ఫ్లవర్స్ వరకు తీసుకుంటున్నాం. లైక్ రోజ్, కనకాంబరం ఈ వరకు తీసుకుంటున్నాం. మాకు నియర్ బై ఉన్న నర్సరీకి అయితే వెళ్ళి విజిట్ చేసి అసలు కొత్తవి ఉన్నాయా అని చెప్పేసి అన్నీ చూసి అందులో ఉన్న కొంచెం మంచిగా ఉన్నవి అయితే తీసుకొచ్చుకున్నాము. ఇదైతే చాలా చిన్న నర్సరీ. ఇవి చూడండి, అసలు వీటిని ఏమంటారో కూడా తెలియదు, చూడడానికైతే చాలా బాగున్నాయి. లైక్ డెకరేషన్ ప్లాంట్స్ అంటారు చూడండి, షో పీసెస్ లైక్ అలా అనమాట. అవి చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే. ఈవెన్ సమ్మర్ అయినా కానీ ఎలా మెయింటైన్ చేస్తారో తెలియదు, కానీ ఫ్రెష్గానే ఉన్నాయి. కాకపోతే ఇన్సెక్ట్స్ అయితే చాలా ఉన్నాయి ఎందుకో మరి. ఇది మాకు హైవే దగ్గరలోనే ఉంటుంది, మీకు కనిపిస్తూనే ఉన్నాయి కదా కార్స్ వెళ్తున్నాయి హైవే దగ్గరలో. మాకు వాకబుల్ డిస్టెన్సే అనమాట. సో వెళ్ళి ఒకసారి విజిట్ చేసాము. చూడండి, ఇది కూడా షో పీసేనంట. ఇవన్నీ అవే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు చాలా బాగా గ్రో అవుతున్నాయి ఇవి. మరి రెడ్ కలరో వైట్ కలరో నాకైతే ఐడియా లేదు. ఇవన్నీ కూడా షో పీసెసే. అట్లీస్ట్ ఒక స్టెమ్ తీసేసి పెట్టేస్తే గ్రో అయిపోతుంది. దీనికి ఏమీ అంటే అడిషనల్గా చేయక్కర్లేదు, మనం కొత్త రూట్స్ ప్లాంట్స్ తీసుకొచ్చి అయితే పెట్టక్కర్లేదు. ఇది ఒక డిఫరెంట్ ప్లాంట్, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కూడా. వీడియో తీసాను, మీకు ఏమైనా తెలిస్తే దాని పేరు కొంచెం కమెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాము. సో ఒక్కసారి మొత్తం అన్ని ప్లాంట్స్ని విజిట్ చేసుకుంటూ వచ్చేసాను. ఇంకేమైనా కొత్తవి వచ్చాయా ఏమైనా ప్లేస్ చేయడానికి అని చెప్పి. అంత మంచిగా అయితే అనిపించలేదు. ఈవెన్ మన సమ్మర్లో తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా, రైనీ సీజన్లో తీసుకుంటే అవి ఈజీగా బతుకుతాయి. సో ఆ థాట్తో ఎక్కువ అయితే తీసుకోకుండా వచ్చేసాము. చాలా గ్రీనరీగా ఉంది కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పల్లెటూరులో ఇలా పక్షుల మూతలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ రోడ్ సైడ్ అయినా కానీ ఇక్కడ ఏమైనా పెంచుతున్నారో ఏమో తెలియదు, కానీ చాలా సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ ప్లాంట్స్ చూడడానికి చాలా కామెడీగా అనిపించింది నాకైతే. పట్టుకుంటే మాత్రం గుచ్చుకుంటున్నాయి బాగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.